తెచ్చేసుకున్నాం డబ్బులు ఇచ్చేసి. వద్దు ప్రభువా, పేదవాళ్ళం ప్రభువా, అప్పులున్నాయి ప్రభువా, మేము పేదవాళ్ళం బాబు అని యేసయ్య దగ్గర ఏడుస్తూ ఉంటే నా కార్యాలు జరుగుతాయి చూస్తూ ఉన్నాను అన్నారు. హల్లెలూయా, చెప్పలు గట్టిగా హల్లెలూయా. 1991లో ప్రభు ఏ మంత్రసాన్ని తీసుకురావాలి, ఎవరు బొడ్డు కొయ్యాలి, అప్పుడైతే సులువైన కానుపులే. ఇప్పుడైతే ఏంటి ఫస్ట్ నెల నుంచే ఏంటమ్మా, పూర్వకాలం అయితే మీకు కూడా తల్లులు చాలామంది సులువైన కానుపులు వచ్చినాయి. పనికెళ్ళి వచ్చిన తర్వాత కనేసేవారు. ఇప్పుడు మొదటి నెల నుంచి పని పాటలేదు వీళ్ళకండి. అప్పుడైతే పనికెళ్ళి వచ్చి సులువు కానుపులు అన్నమాట, సింపుల్ డెలివరీ, సులువైన కానుపులు. కానీ ఇప్పుడైతే అంత కోతలు, ఏంటి అన్నీ కోతలే, చాలా కఠినమైనటువంటి కానుపులు ఈ రోజుల్లో. ప్రభువా ఏంటి ప్రభువా 9వ నెల వచ్చేసింది, మాకు వద్దంటే నువ్వు ఇస్తున్నానన్నావు, ఇచ్చావు, ఏంటి ప్రభు మా పరిస్థితి, మేము ఎలా పెంచాలి, ఈ అబ్బాయి పుడితే ఎలా పెంచాలి అని అంటే, నువ్వేమి కంగారు పడకు, నేనున్నాను కదా. ఇదిగో ఒడ్డిలంక అనే చిన్న గ్రామం ఉంది, అక్కడికి వెళ్తే బొంగ నాగమ్మ అని ఆవిడ ఉంటుంది, ఆవిడని తీసుకునిరా అని అన్నారు. మా నాన్నగారు వెళ్ళొచ్చే లోపల మా అమ్మగారు పొయ్యి దగ్గర కూర్చొని అన్నం వండుతున్నారు. పుట్టేశాను. ఆవిడ వచ్చినట్టుగా అన్నీ జరిగిపోయి, హల్లెలూయా. పుట్టేసిన తర్వాత మమ్మల్ని తీసుకుని వెళ్ళి అమ్మని నన్ను వేరువేరుగా పడుకోబెట్టి అలాగే చేశారు. అలాగే నేను ఎదుగుతా ఉన్నప్పుడు చిన్న వయసు అన్నమాట, చిన్న వయసు. ఆ చిన్న వయసులో నాన్నగారితో పాటు, నాన్నగారు చిన్న సైకిల్ ఉండేది, ఆ సైకిల్కి వెనకాల సైడ్ డ్రమ్స్ తెలుసు కదా, ఇప్పుడైతే లేవు, అంతా ఆర్కెస్ట్రా వచ్చేసినాయి కదా. ఆర్కెస్ట్రా వచ్చేసినాయి కంటే చాలామందికి డ్రమ్స్ తెలియవు. అయ్యా మీద ఉన్నాయా సైడ్ డ్రమ్స్, కర్ర పట్టుకుని ఇలా కొడతారు, ఇలాగ అంటారు. అటువంటి డ్రమ్స్ కొట్టడానికి నాన్నగారు తీసుకుని వెళ్తూ ఉండేవారు. నాకు వచ్చేది కాదు. ఒక ఇంటికాడ ఇలా ప్రార్థన జరుగుతూ ఉంటే, ఎందుకంటే మీ అబ్బాయి కొట్టడా డ్రమ్మా అని అన్నారు. నాన్నగారు ఇలాగ కూర్చున్న కుర్చీలో ఇలా కూర్చుంటే నేను పక్కనే కూర్చుండి ఏదో ఇలా కొడుతున్నాను, వచ్చి రానట్టు కొడతా ఉంటే ఇంటి అతను వచ్చి ఎందుకంటే అలా కొడుతున్నారా అని అన్నాడు నన్ను. నాకు పెద్ద రాదు. మా నాన్నగారి మీద కసురుకున్నాడు. మా నాన్నగారు వెంటనే కర్ర తీసుకుని టంగుమని నెత్తి మీద కొట్టాడు. అప్పుడు దాకా సండే స్కూల్కి వెళ్తా ఉండి, మా ఊర్లో అన్ని చర్చిలు తిరిగేసాను, సండే స్కూల్కి అన్ని ప్రైజెస్ పొందుకుంటూ ఉండేవాడిని. అప్పుడు అనిపించింది, ఇప్పుడు దాకా దేవుళ్ళు కొనసాగుతున్నా నేను ఈ చిన్న కోపముతో, డ్రమ్ము కొడుతున్నటువంటి చిన్న కోపంతో, ఇదిగో ఈ రోజు నుంచి నేను సండే స్కూల్కి రాను, ప్రార్థనకు రమ్మంటే రాను, నీకు నాకు సంబంధం లేదు, తీసుకుని వెళ్తే మీ 4 పిల్లల్ని తీసుకెళ్ళి కానీ నన్ను మాత్రం తీసుకుని వెళ్ళకు. ఎవరు పుట్టించినాడు నన్ను? ఏంటి దేవుని పుట్టిస్తే దేవుని మీద నేనేం చేస్తున్నాను, వెటకారంగా మాట్లాడుతున్నాను. అప్పటి నుండి నేను ఎదుగుతున్నప్పుడు నాకు లోకం అనే రాముడు పూజలు అర్థమైపోతున్నాయి. ఇంకా నాన్నగారిని పక్కన పెట్టేశాను, అమ్మగారిని పక్కన పెట్టేశాను. మాది భక్తి గల కుటుంబమే, దేవుని సేవకులున్న కుటుంబమే. అయితే నేనేం చేస్తున్నాను, లోకముగా తిరుగుతున్నాను. లోకానుసారమైన భక్తి, లోకానుసారమైన అలవాటులు. చిన్న వయసులోనే బూతులు నేర్చుకోవడం, స్కూల్కని బ్యాగ్ పట్టుకుని వెళ్తాం, బ్యాగ్ పక్కన పాడేయడం, వేరే అతని దగ్గరికి వెళ్తాం, గురువు అతని దగ్గరికి వెళ్తాం, ఎవరిని ఎలా తిట్టాలి, బూతులు ఏంటి, ఎవరిని ఎలా తిట్టాలి, ఇలాగంటున్నాను ఏమనుకోవద్దు, ఏ అమ్మాయిని ఎలా తిట్టాలి, ఇలా బూతులు నేర్చుకుంటూ ఉండేవాడిని. దొంగతనం నేర్చుకుంటూ ఉండేవాడిని, ఎలాగ దొంగతనం చెయ్యాలి, ఎలాగ రౌడీజం చెయ్యాలి, ఇవి నేర్చుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు దేవుని మార్గాన్ని పక్కన పెట్టి నా సొంత మార్గాన్ని వదిలిపెట్టు నా సొంత మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాను.
దేవుని మార్గాన్ని బొత్తుగా విసర్జించేశాను. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీవు నాకు వేరుగా ఉండి ఏమియో. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమని? యెహోవాను విడిచిన వానికి శ్రమలు విస్తరించెను. ఇంచుమించు 15 సంవత్సరములు, 12, 13, 14, 15 సంవత్సరములు నాకు లోకమంత పూజలు, లోకమంత అలవాటులు, లోకమంత రీతి. అక్కడ గుడి కడుతున్నారని, అక్కడ అమ్మోరు గుడి కడుతున్నారని, అక్కడ దేవత గుడి కడుతున్నారని తిరుగుతూ ఉన్నప్పుడు ఆ దేవత నా మీదకి సోకటం ప్రారంభించింది. నా మీద ఎప్పుడు ఉండేది నాగదేవత. ఏంటి? నాగదేవత. మా అమ్మగారు మా నాన్నగారు లోపల ఈ గదిలోని ప్రార్థన చేస్తూ ఉంటే మట్టు గోడలు, నేను అవతల కూర్చుండి రాముడికి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. నా దేవుడు గొప్పవాడు. ఇది సూటికి ఎవరున్నా నాకు పర్వాలా, నేను చెప్పవలసింది ఖచ్చితంగా చెప్పాలి. ఇక్కడేమో ఈ గదిలోనేమో మా అమ్మగారు మా నాన్నగారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ గదిలోనేమో నేను ఎక్కువగా రాముడు పాటలు పాడుతూ, అబ్బా మా దేవత లాంటి దేవతలు లేరు, మా దేవుళ్ళు లాంటి దేవుళ్ళు లేరు అని ఎక్కువగా శోకాలు పాటలు పాడుతూ ఉంటే మా అమ్మగారు ఇంకా మంచం పట్టుకొని ఇలా ఏడుస్తూ ఉండేవారు, ప్రభువా మా పెద్ద కుమారుడి సేవక, మా చిన్న కుమారుడి సేవక. నా చిన్న వయసులో కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే నర్సాపురం నుండి అబ్రహాము గారిని ఒక దైవజనుడు వచ్చాడు. అతనికి గొప్ప ప్రవసన వరం ఉంది, అభిషేకం అనే వరం ఉంది అన్నమాట. ఐందవ కుటుంబం నుంచి రక్షింపబడ్డారు. మా ఇంటికి వచ్చారు. మా నాన్నగారు మా అమ్మగారు అడుగుతూ ఉండేవారు, అయ్యా మా ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉన్నారు కదా, వీళ్ళలో ఎవరు సేవకుడు అవుతారు, ఎవరు పాస్టర్ కింద అవుతారు, నా తర్వాత ఎవరు సేవ చేస్తారయ్యా అని నా చిన్న వయసులోనే, నా చిన్న వయసులో వారు అడిగినప్పుడు ఆ దైవజనుడు ప్రవచనమెత్తి మాట్లాడాడు, మీ చిన్న కుమారుడే దైవజనుడు. హల్లెలూయా. ఏంటి? మీ చిన్న కుమారుడే దైవజనుడు, మీ పెద్ద కుమారుడు దెయ్యము సంబంధి, అపవాది సంబంధి. నేను ఇంకా లోకములోకి వెళ్ళిపోయాను కదా, 15వ ఏటలో అంటే 15వ సంవత్సరంలో లోకంలోకి వెళ్ళిపోయి పూజలు పడిపోయానుగా. లోకానుసారమైన భక్తులు ఎక్కడ అన్న సమారాధనలు జరుగుతున్నాయి. వినాయక గుడికాడ కానీ, కనకదుర్గమ్మ గుడికాడ కానీ, వినాయక గుడికాడ కానీ ఇలాగ సంబరాలు జరుగుతున్నప్పుడు ముందెళ్తూ ఉండేవాడిని. ఎందుకని నా మీద ఏముండేది? నాగదేవత. రాత్రి ఉదయం అంతా బాగానే తిరుగుతూ ఉండేవాడిని. రాత్రి వచ్చినప్పుడు అమ్మ వాళ్ళ పడుకుని గిజగిజ కొట్టుకొసుకునేవాడిని. నేను చాలాసార్లు మా అమ్మగారు మా నాన్నగారు అనుకున్నారు, నాకు గ్యాస్ నొప్పి వస్తుంది, గ్యాస్ పెయిన్ వస్తుందేమో, గ్యాస్ట్రిక్ అనే బలహీనత ఉందేమో అని హాస్పిటల్ తిప్పారు. ఏమిలే, నాలో ఉన్నది దోషం. దేవుని ఎప్పుడైతే విడిచిపెట్టానో, ప్రభుని ఎప్పుడైతే వదిలిపెట్టేశానో, లోకమంతా రావటం ప్రయాణం చేసింది. ఇది యథార్థమైన సంఘటన. మీకు నచ్చినా నచ్చకపోయినా చెప్పవలసిన బాధ్యత నాకుంది. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. 15వ సంవత్సరం నుండి నాకు ఇష్టం వచ్చినట్టు జీవించడం. 20వ సంవత్సరం వచ్చింది. 15వ సంవత్సరంలో అందులోనే త్రాగుడు నేర్చుకున్నాను. ఏంటి? త్రాగుడు నేర్చుకున్నాను, గుట్కా నేర్చుకున్నాను, సిగరెట్లు కాల్చడం నేర్చుకున్నాను. నేను కాల్చడమే కాదు, మా ఊరు కుర్రోళ్ళు చాలామందికి నేర్పించాను. నన్ను ఎవరు పుట్టించారు చెప్పాలి మీరు. నేను వెళ్ళిపోయేదాకా అడుగుతూనే ఉంటాను. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు ఎవరు పుట్టించారు నన్ను? దేవుని మార్గములో నడవలసినటువంటి నేను, దేవుని మార్గములో వెళ్ళవలసినటువంటి నేను ఏ మార్గం వదిలిపెట్టేశాను? నాకు ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్తూ యేసయ్య మార్గాన్ని వదిలిపెట్టి దొంగతనము, లోపము అనేకమైన నేర్చుకున్నాను. త్రాగు నేర్చుకున్నాను, పేకట నేర్చుకున్నాను, కోడిపందాలు నేర్చుకున్నాను, అనేకమైన నేర్చుకున్నాను. దేవుని మార్గాన్ని వదిలిపెట్టేసి ప్రభు అయితే చూస్తున్నాడు, ఎప్పుడొస్తావు రా నువ్వు తిరిగి ఏంటమ్మా. ఇప్పుడు తల్లి ఉంది, పిల్లోడు ఏదో తప్పు పని చేశాడు, ఏయ్ ఆగరా,
అన్నంది తల్లి. ఇప్పుడు కుర్రోడు అక్కడ ఉంటాడా? పిల్లోడు చెప్పండి అయ్యా, మీరు వెనకాల ఉన్నవాళ్ళు ఉంటాడా? ఉండడు. ఇక్కడి నుంచి అంత దూరం పరిగెడతాడు. కొంచెం దూరం పరిగెడుతుంది అంటది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. మళ్ళీ ఎక్కడికి రావాలి నైటు? చెప్పాలి. ముందుగేమో తోరుకుంటూ వెళ్తుంది, నా వల్ల కాదు బాబు నిన్ను పట్టుకోవడం. నువ్వే వస్తావు సాయంత్రం ఎక్కడికి? భోజనం దగ్గర గిన్నె దగ్గరికి నువ్వు వస్తావు, పడుకుంటాకు నువ్వు వస్తావు. ఏ ఇంటికి వెళ్తావా? నువ్వు ఒకవేళ ఏ ఇంటికి వెళ్ళినా మళ్ళీ ఎక్కడికి రావాలి? చెప్పాలి. తండ్రి ఇంటిని వదిలిపెట్టేసిన నేను, ప్రార్థన జీవితం వదిలిపెట్టేసిన నేను, వాక్య జీవితం వదిలిపెట్టేసిన నేను, నా జీవితం అంతా భ్రష్టత్వం పట్టి డాగు పడిపోయి మచ్చలు పడిపోయి అనేకమైనటువంటి నీచముగా ఘోరముగా తిరగటం ప్రారంభించాను. అనేక సూక్తులు నేర్చుకుంటూ ఉండేవాడిని. అనేకమైన లోకంలో తిరుగుతూ నా జీవితం అంతా నాశనం చేసుకున్నాను. అప్పటికి 15వ సంవత్సరం. స్కూల్కి వెళ్ళాం. నేను స్కూల్కి కూడా వెళ్తానికి త్రాగేసి వెళ్తూ ఉండేవాడిని. స్కూల్కి కూడా త్రాగుతూ వెళ్ళేవాడిని. చాలా జాగ్రత్త వినాలి మీరు. స్కూల్కి కూడా త్రాగుతూ వెళ్ళేవాడిని. నా ముత్త లాంటిది. స్కూల్లో వెనకాల బెంచీలు కూర్చున్నా. నాతో పాటు ఇద్దరు కూడా త్రాగారు. స్కూల్ మాస్టర్ ఏం చెప్తున్నాడు మా గోళ మాదే. అలా అతను అసలు మాస్టర్ ఏం చెప్తున్నాడు ఏం అర్థం కావట్లే. వాడు నన్ను ఇలా తొయ్యగానే గోడ మీద పడిపోతానేమో అనుకుని ఇలా చెయ్యి అనేసాను. నా మార్పుకి కారణం ఏంటి చెప్తున్నాను వినండి. ఈ నరము మెయిన్ నరం 3 చోట్ల చెట్లు పోయింది. పాలకొల్లో ఉండప్పారావు గారు తెలుసుగా మీకు? ఉండప్పారావు గారు హాస్పిటల్ పక్కనే జంజల సూర్యనారాయణ గారి హాస్పిటల్ ఉంటుంది. అందులో ఇంత లావు ఇంత ఎత్తున్నాడు, ఎర్రగా ఉన్నాడు మనిషి, డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. అప్పటికి 5 రూపాయలు ఛార్జీ బస్సు. వెళ్ళాం, 500 రూపాయలు పట్టుకుని వెళ్ళాం. ఎక్స్రేలు తీయడానికి, బిల్లలు ఇవ్వటానికి, ఇంజక్షన్ చేయడానికి, ఎన్నిట్లకి 500 రూపాయలు అయిపోయినాయి. కొట్లు వేయటానికి కూడా డబ్బులే. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 3 కొట్లు వేయాలి, అయ్యనా నీ చేయి పనికి రాదు, నలుపు అయిపోయింది, రక్తం ఎక్కడికక్కడ గడ్డ కట్టేసింది అన్నారు. మీరు అనుకోవచ్చు నరం చిట్లటమే కదా, ఏమి డాక్టర్ గారు చిన్న వైద్యం చేస్తే తగ్గిపోద్ది కదా అనుకోవచ్చు. కానీ అది దేవుని పరీక్ష. భయంకరంగా లాగేస్తుంది. ఓ టవల్ మాత్రం తడిపేసి ఇలా మెల్లకాడి నుంచి అలా చేతికి కట్టేసి అలా ఉన్నాను నేను. అమ్మ ఒళ్ళో లాగేస్తుంది అనుకుని అమ్మ ఒళ్ళు ఇలా పడుకున్నాను. అమ్మని అడుగుతున్నాను, అమ్మా నీ దేవుడు గొప్పవాడా? హల్లెలూయా. నీ దేవుడు గొప్పవాడా? నేను పూజించే దేవతలు గొప్పవా? నేను ఆరాధించే దేవుడు అంటున్నానే, వారు గొప్పవారా? నువ్వు ఆరాధించే దేవుడు గొప్పవాడా అంటే అమ్మన్నది, అయ్యా ఒకరోజు నాకు ఉబ్బు కామురులతో చచ్చిపోవలసిన పరిస్థితి. డాక్టర్లు కూడా నా వల్ల కాదన్నారయ్యా. యేసయ్యే వచ్చి నన్ను బ్రతికించాడు. హల్లెలూయా. ఒక్క చిన్న ప్రార్థన చేసుకో, నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను బ్రతికిస్తాడు ఖచ్చితంగా. నీకు ఆరోగ్యం ఇస్తాడు ఖచ్చితంగా. నీ చేతును స్వస్థపరుస్తాడు ఖచ్చితంగా. నువ్వు ప్రార్థన చేసుకో. నాకు ప్రార్థన ఎలా చెయ్యాలో మొదట్లో నేర్చుకున్నాను, కానీ లోకంలో తిరుగుతున్నప్పుడు మొత్తం ప్రార్థనే, పాటలే. సండే స్కూల్కి వెళ్ళాను చిన్నప్పుడు, కొట్టడంతో మానేసా, లోకంలోకి వెళ్ళిపోయా. ఆత్మీయ స్నేహితులు మానేసి దుష్ట స్నేహితులు, మంచి నడవడికను ఏం చేస్తా చెప్పండి? దుష్ట సాంగత్యము మంచి నడవడికను పాడు చేస్తుంది. ఇప్పుడు దుష్ట సాంగత్యం చేయడం ప్రారంభించాను. నా జీవితం అంతా నాశనం చేసుకున్నాను. ఎందుకు ఈ బ్రతుకు అని అనుకుని ఒకరోజు ఉరిపెట్టుకుంటాకి ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఆ రాత్రి ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం, నాకు ఈ త్రాగుడు ఏంటి, నా జీవితం ఏంటి, నేను ఎలా పుట్టాను, అసలే ఎందుకు పుట్టాను నేను భూమి మీద అని నా బ్రతుకు అని అనుకుంటూ ఉన్న ప్రతిరోజు నైట్ అయినప్పటికీ 5-6 గంటల సమయానికి స్తంభాలు ఉంటాయి కదా, ఇంటికి వేసినటువంటి స్తంభాలు, 12 అడుగుల స్తంభాలు ఉంటాయి.
ఆ స్తంభాల దగ్గరికి వెళ్ళి తలను కొట్టేసుకుంటూ ఉండేవాడిని. ఎందుకు ఈ బ్రతుకు అని. మంచం మీద పడుకుని అవతలకు తిరిగి గిజగిజ కొట్టేసుకుంటా ఎడుతూ ఉండేవాడిని నా బ్రతుకులో. ఎందుకు ఈ బ్రతుకు నాయన, ఎందుకు ఈ బ్రతుకు నా జీవితంలో? ఆ చెయ్యి ఎప్పుడైతే నరం చిట్లు పోయిందో నేను దేవతలందరినీ పిలిచాను, ఎవ్వరు కూడా నాకు సమాధానం ఇవ్వలా. నేను పూజిస్తూ ఆరాధిస్తున్నటువంటి ఎలమంచుల్లో ఘటాల చెరువు, ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నాను, ఎలమంచుల దగ్గర ఘటాల చెరువులో ఉన్నటువంటి నాగ దేవతను కూడా నేను పూజిస్తూ ఉండేవాడిని. ఆ నాగ దేవత కూడా పూజ చేశాను. కష్టకాలంలో ఎవ్వరు నాకు జవాబు ఇవ్వలా. కానీ ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించి నా చేతి మీద ఒక ఎక్స్రే తీస్తే ఎలాగ ఎర్రటి వెలుగు వెళ్తూ ఉంటుందో అలా 3 సార్లు తిరిగి అలా తిరిగి వెళ్ళిపోయింది. వెంటనే దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా, చప్పటి గట్టిగా హల్లెలూయా. అప్పుడు నేను అనుకున్నాను, దేవా, చచ్చిన నీ కోసమే, బ్రతికిన నీ కోసమే. చచ్చిపోతే నీ దగ్గర చచ్చిపోతా, బ్రతికితే నీ దగ్గర బ్రతుకుతా, నన్ను బ్రతికించు ప్రభువా అని దేవుని దగ్గర ఏడవటం ప్రారంభించాను. ఆ రాత్రి దేవుడు ఒక పెద్ద పువ్వుల తోట, ఆ తోటలో నుండి పిలుస్తున్నాడు, నా కుమారుడా రా అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరకంటే వెళ్ళిపోయాను. ఆయన ఎప్పుడు నేను చూడలా. ఒక్కసారి అలా చూసినప్పటికీ చాలా భయం వేసింది. నువ్వు భయపడొద్దు, రా అన్నాడు. అన్నిటి మీద నీకు అధికారం ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఇదిగో నా మంచి మార్గాన్ని వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయావు. ఎప్పటికైనా నువ్వు తిరిగి వస్తావని నాకు తెలుసు. నీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసయ్య కోసం నేను ఎదురు చూడలేకపోయినా యేసయ్య మార్గం వదిలిపెట్టిన తర్వాత యేసయ్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోలా. ఆయన అలాగే పట్టుకుని కూర్చున్నాడు నన్ను. మళ్ళా తిరిగి ఎక్కడికి వచ్చాను చెప్పండి? పారిపోయిన కుమారుడు ఎక్కడికి వచ్చాడు? మళ్ళా చెప్పాలి. నా సాక్ష్యం అంతా కూడా ఎలాగుంటుందో తెలుసా? తప్పుపోయిన కుమారుడు పందుల పొట్టు దగ్గర అనగా లోకము దగ్గరికి వెళ్ళిన తర్వాత వాటిని తిననా వద్దా అంటూ ఆలోచిస్తూ ఆకలి కడుపుతో అలమటిస్తున్న సమయంలో పరలోకపు తండ్రి వైపు చూస్తూ అంటున్నాడు, తండ్రి, నీ దృష్టికిని పరలోకపు తండ్రి దృష్టికిని నేను పాపము చేశాను. తన మనసులో తాను అనుకునుచు తండ్రి దగ్గరికి రాగానే ఎక్కడో పైనుంచి చూసి త్వరగా అయ్యో చచ్చిపోయిన కుమారుడు మళ్ళా తిరిగి వస్తున్నాడే అని అనుకుని తండ్రి త్వరగా పరిగెత్తి అతని కోసం ఎంత ప్రేమ విందు చేసి తనకు ఎంత ఘనముగా వేడుక చేశాడో నా పరలోకపు తండ్రి నా జీవితంలో కూడా అంతే అద్భుతం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే మాట అనుకున్నాను, ఒకటి అడిగాను ప్రభువుని. నేను ఇంకేం అడగల. ప్రభువా, నోరిప్పితే బూతులు వస్తాయ్యా. ఈ అపవిత్రమైన నాలుకతో, ఈ అపవిత్రమైన నోటితో నిన్ను స్తుతించాలంటే నా వల్ల కాదు. నిన్ను స్తుతించాలంటే ముందు నా బూతు మాటలు ఆపేయి, నా త్రాగుడు ఆపేయి, నా దొంగతనాలు ఆపేయి, నాలో ఉన్న రౌడిజం ఆపేయి. అప్పుడే నేను నీ దగ్గరికి రాగలుగుతా. లేదనుకో, మొన్నటిదాకా ఒక యాసం వేసాడు రా, పొట్ట కోసం ఒక యాసం పట్టుకున్నాడు రా అంటారు. హల్లెలూయా. ఒక రాత్రి నాకు భయం వేసింది. అది 2009 నవంబర్ 21వ తారీఖున. భయం వేస్తూ ఉంది. ఈ లోక ప్రేమలు ఎన్నో పొందుకున్నాను కానీ ఇందులో మనశ్శాంతి లేదు. ఇదిగో ఈ రాత్రి చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? నాలో నేను ప్రశ్నించుకోవడం ప్రారంభించాను. నాలో నేను నొచ్చుకోవడం ప్రారంభించాను. ఆ రాత్రి భయమేస్తూ ఉంది. తెల్లారి లెగిశాను. చిన్న చేచంచులో బట్టలు పెట్టుకున్నాను. నరసాపురంలో గుడారాల పండుగ 7 రోజులు జరుగుతూ ఉంది. 7వ రోజు వెళ్ళిపోయాను. అంతకు ముందే 20 మంది బాప్తిసాలు సిద్ధపడ్డారు. నేను 21వ వాడిని. నాకు ప్రభు అంటే తెలిసిన తర్వాత ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలనిపించేసింది. ఈ రాత్రి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను ఎంతోమందిని మోసం చేశాను, ఎంతోమందిని పాడు చేయాలని ఆశపడ్డాను. నా జీవితాన్ని ప్రభు మార్చాడు. అయితే నేను సాక్షిగా నిలబడాలని అలా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ నిలబడగానే ప్రభు అంటున్నాడు, ఇంకో దైవజనుడు ఇస్తున్న బాప్తిసం నువ్వు తీసుకో అన్నాడు. హల్లెలూయా.
చెప్పలు గట్టిగా హల్లెలూయా. నేను ఇంట్లో ఎవరికి చెప్పలేదు, నేను ఎవరికి ఏం చెప్పలేదు, ఎవరికి మెసేజ్లు కూడా పెట్టలేదు, ఎవరికి ఏం మాట చెప్పుకోకుండా వెళ్ళిపోయి కవర్ పట్టుకుని ఎలా నిలబడ్డాను. అయ్యా, ఈ రాత్రి నేను చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తాను నాకు తెలియదయ్యా, నాకు బాప్తిసం కావాలి అన్నాను. హల్లెలూయా. అమెరికా నుంచి వచ్చిన దొరల చేతుల్లో నేను బాప్తిసం తీసుకున్నాను. హల్లెలూయా. అప్పటి నుండి ప్రభువు చచ్చిపోయిన వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే వారు బ్రతకడం, సమాధులు పెట్టేసిన ముసలివాడికి వెళ్ళి ప్రార్థన చేయగా బ్రతకడం, ఇన్ని అద్భుతమైన కార్యాలు, దెయ్యాలు మాట్లాడడం, అద్భుతాలు జరగటం ప్రారంభించబడ్డాయి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను నాకు తెలియకోకుండానే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అనేకమైన కార్యాలు జరగటం ప్రారంభించినాయి. అనేక మంది ప్రార్థన చేస్తుంటే పడిపోవడం చూస్తూ ఉన్నాను. ఏంటి ప్రభు ఈ కార్యాలు ఏమిటి? ఇదిగో ఇందాక మనం చదివినటువంటి మాటల్లో నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మనకి ఎప్పుడైతే ఒక మనిషికి తోడుగా ఉంటాడో ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. ఎందుకు తెలుసా? దేవుడు ఎప్పుడైనా మన పక్షాన్ని నిలబడేటువంటి దేవుడు. నేను అంటాను కదా, ఎవరు మనల్ని వదిలిపెట్టినా, ఎవరు మనల్ని విడిచిపెట్టినా యేసయ్య మాత్రం నన్ను వదిలిపెట్టేవాడు కానే. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ముద్దిమి వచ్చు వరకు చూడుము నా అరచేతుల్లో చెక్కినటువంటి దేవుని వదిలిపెట్టేసి జీవితం అంతా పాడు చేసుకుని బ్రతికిన నా జీవితంలో దేవుడు మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యాడు. నేను అంటాను, దేవుడు గనక నాకు ఇన్వాల్వ్ అవ్వకపోతే నా ఇంటిలో అన్నిట్లో ఓడిపోయానని 2 సార్లు ఉరిపెట్టకుండా చూశాను. ఇంట్లో రెండోసారైనా మొదటిసారైనా చచ్చిపోతే నేను అంటాను, ఈ రోజుకి నాకు 16వ జ్ఞాపకార్థ కూడిక. ఏంటి? 16వ జ్ఞాపకార్థ కూడిక. ఏంటి ప్రభువా నన్ను ఎందుకు బ్రతికించావు? ఒకసారి అయితే ప్లేట్లెస్ తగ్గిపోయి నాకు తెలియకోకుండా నేను డేంజర్లోకి వెళ్ళిపోయాను. పాలకుల్లో రాజీవ్ గారు హాస్పిటల్లో జాయిన్ చేశారు. వారి చేతులు ఎత్తేశారు. ఆ రాత్రి ప్రభువు నాతో మాట్లాడుతున్నారు. ఇదిగో ఎండిపోయిన ఎడారి కూడా చిలకరించబోతుంది అన్నాడు. హల్లెలూయా. ఈ మాట ఒకసారి చూద్దామా? అసలు ఎంత గొప్పగా మాట్లాడాడంటే ఈ మాట ఇప్పటికీ నేను మర్చిపోలేను. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట, చక్కటి మాట ఉంటుంది. నాకు సందర్భం జ్ఞాపకం వచ్చింది కాబట్టి ఈ మాట మీకు తెలియజేయక మానలేను. చదువుదాం, చూడండి ఒకసారి. 13కి రండి. 13 అనుకుంటున్నాను. అద్భుతమైనటువంటి మాట. ఓకే 35 అమ్మ, 35 సారీ. యెషయా గ్రంథము 35 అధ్యాయం మొదటి వచనం. ఈ మాటలతో డాక్టర్ గారు అన్నారు, కణాలు ఎక్కించాలి అన్నారు. ఇంక చచ్చిపోతాడు అన్నారు. 16,000కు డౌన్ అయిపోతున్నాయి. ఇంక లేదు చచ్చిపోతాడు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ రాత్రి ఇంకా అయిపోయింది నా జీవితం అనే సమయంలో యేసయ్య మాట్లాడటం ప్రారంభించాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే చదువుదాం, చూడండి. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లాసించి కస్తూరి పుష్పం వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లాసించును, ఉల్లాసించి సంగీతములు పాడును. లెబనోను సౌందర్యము దానికి కలుగును. హల్లెలూయా. ఇంకా ఇదంతా మాట్లాడుతున్నాడు. లాస్ట్కి ఇంకా అలాగే తిరిగి గోడ తట్టుకు తిరిగి ఏడుస్తూ ఉన్నాను. ఏంటి ప్రభు, యవన కాలంలో నన్ను పిలుస్తావు, నా సేవ చెయ్యన్నావు, వచ్చాను ప్రభు. ఏంటి ప్రభు ఈ బలహీనత? చచ్చిపోతానయ్యా అన్నాను. చచ్చిపోతే నన్ను నీ దగ్గర తీర్చుకో, నన్ను నీ దగ్గర తీసేసుకో. బ్రతుకుని నా వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఒక యవనస్తుడు చచ్చిపోయాడు అనుకుంటారయ్యా, మా ఊరుకు పేడ ఇరిగిపోయిందంటారయ్యా, నన్ను ఉంచొద్దయ్యా, తీసేసుకో అన్నాను. ఆ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వేం కంగారు పడకు, ఉదయం కల్లా నీకు రిజల్ట్ ఇవ్వబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. నేను ప్రభువుని వదిలిపెట్టేసిన తర్వాత ఎన్నో సమస్యలు, ఇబ్బందులు పడిపోయాను. ఏ దేవతలైతే నేను ఆరాధించాను, బాప్తిసం తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత అదే దేవతలు మీరు చెప్పిన నమ్మిన నమ్మకపోయినా నా యొక్క ఉద్దేశం నేను చెప్తున్నాను వినండి. ఎప్పుడైతే నేను బాప్తిసం తీసుకుని వచ్చానో ఆ రాత్రి 4 దేవతలు వచ్చి అలా మోకరించి నేను మయ్య నుండిపోయాను.
అలా మోకరించినాయి. నువ్వు నిత్య జీవము పొందేసుకున్నావు, మా కోసం ప్రార్థన చేయి. అడుగుతాయంటారా? చెప్పాలి, అడుగుతాయంటారా? అవే నిత్యము, అవే శాశ్వతము, అవే జీవము, అట్లతో నేను బ్రతుకుతాను అనుకున్నాను. నేను యేసయ్య అనేటువంటి గొప్ప దేవుడిని నమ్మిన తర్వాత, ఆయన సర్వశక్తి గల దేవుడని నేను నమ్మిన తర్వాత, ఆయనలో జీవం ఉందని నమ్మిన తర్వాత, ఆయన లేకపోతే నేను బ్రతకలేనని నమ్మిన తర్వాత, అవి మళ్ళా వచ్చి నాతో ప్రార్థన చేయించుకున్నాయి. హల్లెలూయా. ఒక మాట చెప్పనా? ఈరోజు సాక్ష్యం చెప్తాకు వస్తానని తెలుసు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రికాల సమయంలో నా దగ్గర కనకదుర్గన్న దేవత వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నావు అంది. అసలు నువ్వేంటి చెప్పన్నాను. మాట్లాడుతున్న విషయం చెప్పనా? నాకు ఒక భర్త ఉన్నాడు, నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను పిల్లల్ని భర్తను వదిలిపెట్టి చచ్చిపోయాను. లోకమంతా నేను వెలిసాను అనుకున్న నన్ను పూజిస్తున్నారు. రాత్రి స్వయంగా వచ్చి దేవత మాట్లాడుతూ ప్రారంభించింది. ఇంకా జరుగుతుంది. వెంటనే ఒక అతను వచ్చి లేపేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మన యేసయ్య కంటే ఆశ్రయ దుర్గం ఇంకోటి లేదు. హల్లెలూయా. యేసయ్యను నమ్మిన తర్వాత నా జీవితంలో సంతోషం కలిగింది. హల్లెలూయా. నేను చెప్తాను, యేసయ్య శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించబోతున్నాడు. నేను యవ్వన కాలంలో నా జీవితాన్ని నాశనం చేసుకున్న, ప్రేమ పిచ్చి అంటూ తిరుగుతూ నా జీవితాన్ని నాశనం చేసుకున్నా. ఈరోజు ప్రపంచమంతా లేదా దేశమంతా చేసుకునేటువంటి ఒక పండుగ ఏంటో తెలుసా? ప్రేమికుల రోజు. ఏంటి? ప్రేమికుల రోజు. ఈరోజు ఎంతమంది చనిపోతారో తెలుసా మీకు? ఎంతమంది ఇంకా సపోర్ట్ చేయలేదని ఎంతమంది నాశనం అయిపోతారో తెలుసా? నేను అంటాను, నీవు గనక యేసయ్యని ప్రేమిస్తే యేసయ్య నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు. ఇక్కడున్న యవ్వన బిడ్డలకు అందరికి చెప్తాను, నేను ముగించేస్తున్నా. ఇక్కడున్న యవ్వన బిడ్డలకు అందరికి చెప్తున్నాను, నేను లోకాన్ని ప్రేమించి నాశనం అయిపోయాను, జీవితం అంతా నష్టపరుచుకున్నాను. కానీ యేసయ్యని నమ్మిన తర్వాత నా జీవితం బాగుపడింది. ఎక్కడ లేనటువంటి ఆనందాన్ని నేను పొందుకోవడం ప్రారంభించాను. ఈరోజు దేవుడు అనేకమైన ప్రాంతాల్లో వాడుకుంటున్నాడు. విలువ లేనటువంటి నాకు విలువనిచ్చాడు. నా పేటలో వెళ్ళిపోమన్నారు, నా ఊర్లోంచి వెళ్ళిపోమన్నారు, నా ఊర్లోంచి వెలివేసేటని చూశారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా నన్ను కూర్చుండబెట్టేవారు కాదు. కానీ ఈరోజు ఏ గ్రామంలో, ఏ వీధిలో నేను విలువ పోగొట్టుకున్నానో నా ప్రభుని అడిగా, అక్కడే నువ్వు నాకు విలువనివ్వే, అక్కడే నాకు విలువనివ్వి. నేను ఎక్కడైతే విలువ పోగొట్టుకున్నానో, ఎక్కడైతే తిట్టారో, ఎక్కడైతే కొట్టారో, ఎక్కడైతే అవమానం పెట్టారో, ఎక్కడైతే కేసులు పెట్టారో, అదే గ్రామంలో, అదే వీధిలో దేవుడు మందిరం ఇచ్చాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అప్పు లేకుండా మందిరం కట్టడం జరిగింది, అప్పు లేకుండా ఇల్లు కట్టడం జరిగింది, అప్పు లేకుండా వాహనం తీసుకోవడం జరిగింది, అప్పు లేకుండా వివాహం జరగటం జరిగింది. హల్లెలూయా. అంత దేవుని ఏర్పాటు అయి ఉన్నది, దేవుని చిత్తమై ఉన్నది. నేను లోకాన్ని నమ్ముకుంటే ఎప్పుడూ చనిపోదును. నేను యేసయ్యని నమ్మిన తర్వాత, యేసయ్యని ప్రేమించిన తర్వాత నా జీవితం బాగుపడింది. నేను చాలా సింపుల్గా మీకు నేను ఈ మాటలు చెప్తున్నాను, వినండి. లోకాన్ని ప్రేమించకండి. లోకంలో ఉన్నదంతయు నేత్రాశయు, శరీరాశయు, జీవపు డంబం, ఇవన్నీ నిన్ను మోసం చేస్తాయి. కానీ పరలోకపు తండ్రి అయిన యేసయ్యని నువ్వు ప్రేమిస్తే నీ జీవితాన్ని ప్రభువు మారుస్తాడు. హల్లెలూయా. నేను అంటాను, యేసయ్య ప్రేమ నువ్వు ఇంతవరకు పొందుకోకపోతే, నాకు యేసయ్య ప్రేమ కావాలన్నవారు లేచి నిలబడండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంతవరకు దేవుని దాసుల చేత వర్తమానాలు విన్నారు. కొన్ని నిమిషాలు నేను సాక్ష్యం మీతో పంచుకున్నాను. ప్రభు నన్ను ఏర్పాటు చేసుకున్న జీవితం ఎంత విలువైనది. నేను ఎప్పుడో చనిపోవలసిన వాడిని, నేను ఎప్పుడో నా జీవితం కనుమరుగైపోవలసిన నా జీవితమయ్యా. నా జీవితాన్ని బాగు చేసావు బాబు.
ఈ పండుగల ద్వారా, ఈ ఉపవాస కూడుకుల ద్వారా, ఈ సభల ద్వారా దైవజనుడు ప్రయాసకు తగినట్టుగా విలువను దయచేయండి ప్రభువా. ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ లోకం అనే ప్రేమలో మునిగిపోయి యేసయ్య అనేటువంటి నామాన్ని వదిలిపెట్టేసావేమో, యేసయ్య వాక్యాన్ని వదిలిపెట్టేసావేమో, యేసయ్య మందిరాన్ని వదిలిపెట్టేసావేమో, యేసయ్య జీవితంలోకి వెళ్తాం మానేసావేమో. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నాకు యేసయ్య కావాలన్న వారు మీ చేతులు పైకెత్తండి. నాకు యేసయ్య కావాలన్న వారు యవనస్తుడిగా ఉన్నప్పుడే నేను పాడైపోయాను. ఇదిగో 12వ ఏటలో నుంచి 20వ సంవత్సరం దాకా నా జీవితం నాశనం చేసుకున్నాను. లోకమంతా పాడు చేసేసింది. దొంగవాడిగా, రౌడీగా, త్రాగుబోతుగా మా ఊరికి గొప్ప పేరు తెచ్చుకొచ్చాను. కానీ అంతకంటే గొప్ప ప్రేమ గల దేవుడు యేసయ్య నమ్మిన తర్వాత అందరు నన్ను చేర్చుకోవడం ప్రారంభించారు. ఒకసారి మనసారా ప్రార్థిస్తారా? యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఎంతమందికి యేసయ్య కావాలి? ఎంతమందికి యేసయ్య కావాలి? ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకోకపోతే, ఆ రాత్రి నాకు భయం వేస్తుంది. అయ్యో నేను చచ్చిపోతాను, ఈ రాత్రి చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? ఒక యవనస్తుడిగా ఉన్న సమయంలో ఆలోచన. ఎన్నో పూజలు చేశాను, ఎన్నో పునస్కారాలు చేశాను, సృష్టిని పూజించాను, నాకు ఇష్టం వచ్చిన బ్రతికాను. కానీ ఈ రోజు నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తానని ఆలోచన చేసుకున్నప్పుడు యేసయ్య నాతో మాట్లాడటం ప్రారంభించాడు. ఇదిగో నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను విడువక నేను ప్రేమిస్తున్నాను. నీ ఎడల కృప చూపిస్తున్నాను. తల్లి తండ్రికి లేనటువంటి ప్రేమ నేను నీ ఎడల కలిగి ఉన్నాను. బంధువులకు, రక్త సంబంధులకు లేనటువంటి ప్రేమ నీ ఎడల కలిగి ఉన్నాను. నా ప్రియ సహోదరుడా, ఈ లోక ప్రేమలో మునిగిపోయి యేసయ్య ప్రేమను మిస్ అయిపోయావేమో, కోల్పోయావేమో. నా యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నాకు యేసయ్య ప్రేమ కావాలయ్యా. ప్రియ యవనస్తుడా, నువ్వేం భయపడవద్దు. ఎదరికి రండి, స్టేజ్ దగ్గర కంటే రండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నాకు యేసయ్య ప్రేమ కావాలన్నటువంటి వారు ఎదరికి రండి. ఇంకా బాప్తిసం తీసుకోలేనటువంటి వారు, యవన బిడ్డలు కానీ, ఇంకెవరైనా పెద్దవారు కానీ చేతుల పైకెత్తండి. బాప్తిసం లేనటువంటి వారు, ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఉన్నటువంటి వారు, ఈ సభల ద్వారా విలువను పొందుకోవాలి. ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఉన్నటువంటి వారు అందరు చేతులు దించండి. ఇదే లాస్ట్ చివరి రోజు అవ్వచ్చు. నాకు మళ్ళా నేను రాకపోవచ్చు మీ దగ్గరికి వర్తమానాలు ఇవ్వటానికి. యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్యకి నువ్వు చాలా ఇష్టం. యేసయ్యకి నువ్వంటే చాలా ఇష్టం. నీ కుటుంబం అంటే చాలా ఇష్టం. నీ బ్రతుకంటే చాలా ఇష్టం. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. స్తోత్రం. ఇంకెవరైనా బాప్తిసం లేనటువంటి వారు మీ కుడి చేతిని పైకెత్త నేను ప్రార్థన చేస్తాను. మీకోసం ప్రార్థన చేస్తాను. యవనస్తులు, ఈరోజు దేవుడు మీకోసమే నన్ను తీసుకుని వచ్చాడు. నా బ్రతుకును మార్చినట్లు మీ బ్రతుకును మార్చాలని ఆశపడుతున్నాడు. నా జీవితాన్ని మార్చినట్లు మీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు. నా పరిస్థితులు మార్చినట్లు మీ పరిస్థితులు మార్చాలని ఆశపడుతున్నాడు. యేసయ్య మాకు కావాలన్నటువంటి యవనస్తులు ఏమి తడువు చేయక రండి ఎదరికి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఎదరికి రండి. దేవుని ఆజ్ఞను కనుక తిరస్కరిస్తే, దేవుని ఆజ్ఞను పట్టించుకోకపోతే ఈ రాత్రి ఖచ్చితంగా ప్రభు నీతో మాట్లాడితే ఏంటి? ఈ రాత్రి నేను ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కదా, నువ్వు పట్టించుకోకుండా ఉంటున్నావు. రండి, భయపడవద్దు, ఎవ్వరికి భయపడవద్దు. యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. వస్తారు ఎదరికి. దైవజనుడు మాట విని వస్తారా? ప్రభు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యానికి స్తోత్రం. హల్లెలూయా.